నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నేను తెలంగాణ శ్యామ్తో ఉన్నా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్యామ్ అన్న. రాష్ట్ర రాజకీయాలు గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మనం. కొండా సురేఖని బర్తరఫ్ చేస్తారు, వేటేస్తారు. ఈ చర్చ అంతా కొనసాగుతుంది. బీసీ వర్స్ రెడ్డి అనే ఈక్వేషన్ కూడా మాట్లాడుతున్నారు. నీకు పర్సనల్గా ఏమనిపించింది ఈ విషయంలో? ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్గా రెడ్లా బీసీలా అనేటువంటి చర్చ మనం పెట్టుకున్నప్పుడు ఎవరైనా సరే భార్గవ్ వాళ్ళ అధికారం కోల్పోతున్నాం అని తెలిసినప్పుడు, లేకపోతే వాళ్ళకి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, వాళ్ళు కేసుల పాలైనప్పుడు, కులం చాటున, మతం చాటున, ప్రాంతం చాటున, పార్టీల చాటున దాచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎస్, కొండా సురేఖ ఆమె కూతురు సుష్మిత పటేల్. కానీ ఇవేం చెప్తుంది బయట పద్మశాలి అని అంటది. అంటే పటేల్ పద్మశాలి మున్నూరు కాపు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ భర్త ఏమో మున్నూరు కాపు. నీ ఒరిజినల్ కులం ఏంటో చెప్పు. నువ్వు పద్మశాలివా? పద్మశాలి అయితే పార్టీ పెట్టు. పద్మశాలి రాజ్యాధికార పార్టీ ఉన్నది, ఆ పార్టీలో జాయిన్ గా మిగతా కులాలను కలుపుకొని పో. ఎస్, బీసీల రాజ్యాధికారం కోసం నేను కొట్లాడతా అని పాదయాత్ర చెయ్యి. ఓకేనా? జనాలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయి. మన ఓట్లు మనం వేసుకుందామని కాంశీరామ్ సార్ లాగా ఏ రెడ్డిల పార్టీకి, కమ్మోళ్ళ పార్టీకి, బాపనోళ్ళ పార్టీకి, వెలమల పార్టీకి అమ్మడిపోకుండా నిజాయితీగా, నీతిగా, ధర్మంగా నువ్వు పార్టీ పెట్టి కొట్లాడితే నువ్వు బీసీగా చూస్తావు. నీ కుర్చీకి ప్రమాదం వచ్చినప్పుడు నేను బీసీని అంటే ఎవరు నమ్ముతారండి? నీ కుర్చీకి ప్రమాదం వచ్చినప్పుడు నేను ఎస్సీని అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇదే యాక్షన్ లేకపోతే రాజగోపాల్ రెడ్డి మీదనో, వెంకటరెడ్డి మీదనో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనో తీసుకునే అవకాశం తీసుకోరండి. వాళ్ళు పార్టీనే మనది కాదు. కాంగ్రెస్ పార్టీనే బీసీల పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీనే ఎస్సీల పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీనే ఎస్టీల పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీనే రెడ్డి కాంగ్రెస్. అది ఇప్పుడు పచ్చ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ కాదు. అది చంద్రబాబు నడిపిస్తున్నటువంటి ఏమంటారు టీడీపీ పచ్చ పార్టీ. అది ఇప్పుడు మంత్రులు కూడా మొన్న రేవంత్ రెడ్డి అండ్ వేం నరేందర్ రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 17 మందే హాజరయ్యారు. ఇక్కడ ఏంది నాయకత్వ లోపమా, బల నిరూపణ చేయించుకోలేదు? వాళ్ళ పార్టీలో ఎన్ని కుమ్మలాటలైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మంత్రి 20% కమిషన్, 40% కమిషన్ అనేటువంటి చర్చ తెలంగాణ ప్రజలలో జరుగుతుంది. ముఖ్యమంత్రికి 40% కమిషన్ ఇవ్వాలంట. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డికి భూములు జాగాలలో ఏమంటారు ఎవడైనా కబ్జాలు చేసుకుంటే వానికి సగం వాటా ఇవ్వాలంట. బాటి విక్రమార్క గారికి 20% అంట. వాళ్ళ ఏమంటారు మంత్రులందరికీ 20%, 40% కమిషన్. ఏం పాలన అండి మీది? ప్రజాపాలన అని అంటారు, ప్రజాస్వామ్యం. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని రక్షించాలని దేశం అంతా తిరుగుతాడు, మీరు భూములు కబ్జాలు చేసుకుంటుంటారు, తక్కువ తింటారు. మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఏమంటారు భూములు ఎక్కువ తింటారు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మల్లారెడ్డి మీద అక్రమంగా ఏమంటారు భూములు కబ్జాలు చేసిండు. గుండ్లపోచంపల్లి కావచ్చు, సూరారం కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఆ 100 ఉల్లంఘించి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండాలంటే ఇదే ఎమ్మెల్సీకి ఉన్నటువంటి పేరు బల్మూరు వెంకట్ పోయి హాస్పిటల్ ఎక్కిండు. చెప్తా, నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కట్టిండని చెప్పేసి పోయి సూరారంలో బిల్డింగ్ ఎక్కి అద్దాలు బాగా కొడితే చెంచల్ కూడా జైల్లో పెట్టారు. రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించాడు, గుర్తుందా? బల్మూరు వెంకట్ విద్యార్థి నాయకుడు ఉన్నాడు. మరి అడిగిన నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి మీద చర్యలు తీసుకుంటా అన్నావు. మల్లారెడ్డి ఏమి ఆయన పార్టీ కాదు, నువ్వు ఎందుకు తీసుకోలే? తొడలు కొట్టిండు కదా. అరే సాలే, తప్పుగా అనుకోకు. అరే సాలే రేవంత్ రారా అని తొడలు కొట్టిన ఫోటోని మేడ్చల్ హైవేకు ఫ్లెక్స్ చేసుకున్నాడు ఆయన, తెలుసా? ఎందుకు చర్యలు తీసుకో? అది మన పార్టీ ఎట్లా అవుతుంది? వాళ్ళు ధనవంతులు అయినటువంటి రెడ్లు ఓట్లు సంపాదించుకోవడానికి కింది వర్గాలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారు. దాంట్లో మీరుండి ఇలా బీసీ నాకు అన్యాయం జరిగిందంటే మరి ఇన్ని రోజులు ఆయన సంఖ్య ఎందుకు రాకినావు? ఇన్ని రోజులు ఆయన పంచను ఎందుకు చేరినావు? ఇన్ని రోజులు ఆయన సంఖ్య ఎందుకు రాకినావు? కాంగ్రెస్ పార్టీ రెడ్డోళ్ళ పార్టీ, బీజేపీ పార్టీ బాపనోళ్ళ పార్టీ. మరి మనకేది పార్టీ? మనకేది బ్రదర్ పార్టీ? కాబట్టి నేను రేవంత్ రెడ్డి జారిన ఒక చిన్న స్టేట్మెంట్, చిన్న మాట, పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అనే ఒక్క మాటతో ఇప్పుడు ఈ పంచాయతీ అంతా స్టార్ట్ అయింది. సరే బ్రదర్, నేను ఏమంటున్నా ఆల్రెడీ ఆడ ఇంట్రెస్టెడ్ ఉంది కాబట్టి ఆమె పోటీ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉంది. ఈ మాటతో పెద్ద పంచాయతీ అయింది కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ సమస్య, అది వాళ్ళు చెప్పుకోవాలి. నువ్వు ఎవరికైనా టికెట్ ఇచ్చుకో, నాకేం బాధ లేదు, ఓకేనా? కాకపోతే ఆ పార్టీయే మనది కాదు. ఇప్పుడు నీకేం కావాలి? కొండా మురళి గారికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని మభ్య పెడతాడు, కొండా సుష్మిత పటేల్ గారికి అక్కడ సీట్ ఇస్తాను. ఈ ఒప్పందంలో భాగంగానే వాళ్ళు బీఆర్ఎస్ నుంచి
కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన పొంకనాడు శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ లో మింగిన రోజులు మింగిండు. ఈ ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని సీట్లు నేను గెలిపిస్తా, కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి భూములు మొత్తం నేను కబ్జా చేసుకుంటా, అక్రమంగా ఆకాశం అంత బిల్డింగ్లు కట్టుకుంటా అనే ఒప్పందంతో ఆయన అన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టిండు, అంతమందిని గెలిపించిండు. ఇదంతా వీళ్ళు దోపిడీ పార్టీ. అది మన పార్టీ ఎట్లయితుంది? ఈ రోజు నోరు దించుకొని రోడ్లకి పోరాటం చేస్తున్నాం బ్రదర్. మేము బీసీ రాజ్యాధికారం కోసం మా గౌన్లోళ్ళు, మా ముదిరాజులు, మా యాదవులు, మా పద్మశాలీలు, మా సబ్బండ కులాలు, గొల్లోళ్ళు, కురుమళ్ళు, వీళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల కోసం ఆ పార్టీలో ఉండడం. మీరు నిజంగా బీసీ రాజ్యాధికారం కోసం, ఎస్సీ రాజ్యాధికారం కోసం, ఎస్టీ రాజ్యాధికారం కోసం అందరు కలిసి జేఏసీని ఏర్పాటు చేయండి. మేము మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా పని చేయడానికి. ఇప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఎవరో జర్నలిస్ట్ అడిగితే అధిష్టానం చూసుకుంటది, అధిష్టానం నిర్ణయానికి అదే అధిష్టానం, ఆ సీటు కూడా అధిష్టానమే చూసుకుంటది కదా. రాహుల్ గాంధీ కేటాయిస్తాడు కదా పరకాల సీటు, అధిష్టానమే చూసుకుంటావు కదా. రాహుల్ గాంధీ కదా సీట్లు కేటాయిస్తాడు, మరి నువ్వెందుకు జోరు జారు? అంటే మీ రెడ్డి కాబట్టి నువ్వు ముందే చెప్పుకున్నావు, కుంట బద్దలు కొట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పింది. నాకు ఇస్తా అన్నావు టికెట్, నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఆయన పేరేట చెప్తావు, ఆయన ఎదురు తిరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా ఈ పంచాయతీలను చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒకటి బ్రదర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం బ్లాక్ మెయిలింగ్. ఓకేనా, ఈయన దిగిపోతే ఆయన కావాలని ఆయనకున్నది. బట్టి విక్రమార్క గారు ఈయన దిగిపోతే ఆయన కావాలని ఆయన ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన దిగిపోతే ఈయనకు కావాలని ఈయనకున్నది. నేనే సీనియర్ నాయకుడిని, పిసిసి అధ్యక్షుడు మాజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయన దిగిపోతే నేను కావాలని ఈయనకున్నది. ఈయనకి పక్కన 10 మంది శత్రువులు ఉన్నారు. పైకి అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు వీళ్ళ దాంట్లోనే ఉన్నది. ఇక పార్టీ మారు వచ్చిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకున్నాడు. దొంగన రేవంత్ రెడ్డి నమ్మకండి, రాష్ట్రాన్ని ఆగం చేస్తాడని ఆ పార్టీలో ఉన్నాయని చెప్పిండు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లనే కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళ పరిస్థితి నేను ఏమంటానంటే, ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించాను బ్రదర్. ఈ తెలంగాణ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాదు, ఇది ఢిల్లీ పార్టీ. దీన్ని ఢిల్లీకే పరిమితం చేయండి. తెలంగాణలో తెలంగాణ అస్తిత్వంతో కూడినటువంటి పార్టీలను గెలిపించండి. తెలంగాణ వాదం కోసం పనిచేసేటువంటి పార్టీలను గెలిపించండి. ఎవడున్నాడండి తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాడు? ప్రాంతీయ పార్టీలు ఏమున్నాయి ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడే పార్టీలు? అప్పుడు కొత్తగా పెడుతున్నారు కదా. ఇప్పుడు చాలా మంది తెలంగాణ అస్తిత్వం కోసం బీసీ రాజ్యాధికారం కోసం మాట్లాడుతున్నారు, తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆంధ్రాలో విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు, ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ సంపద దోసుకొని పోతారు. మారోడు వచ్చి తాగుబోతులు అంటాడు, ఇంకోడు వచ్చి మనకు పని చేత కాదంటాడు. మీ అయ్యా జాగిరా అని ఆంధ్ర పాలకులు వచ్చి మా తెలంగాణ అవమానిస్తారు. ఏమైంది? మన తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీరులకు అర్థం పోయింది కదా దేనికి. ఓకే, చివరిగా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించండి, ఈ రేవంత్ రెడ్డిని ఓడించండి. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఈ తెలంగాణకి ఏమైనా మంచి జరుగుతుంది. లేకపోతే కనుక వీళ్ళు పార్టీల కుమ్మలాట, వీళ్ళ కమిషన్లు ఏమంటారు, వీళ్ళ దుర్మార్గం. ఈ నుంచి ఢిల్లీకి సంచులు మోసుడు, ఆంధ్రలో విగ్రహాలు తీసుకొస్తారు, ఆ చంద్రబాబు నాయుడు మోచేతుల్ని తాక్కుంటూ ఈ తెలంగాణను నాశనం చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డిని ఎంత వీలైతే అంత తొందరగా ఓడించండి ప్రజలారా. ఓటొక్కటే మీ దగ్గర ఉన్న ఆయుధం, దాంతోనే ఓడించండి.